ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నియమం తపస్సంతోషమాస్తిక్యం దానమీశ్వరపూజనం సిద్ధాంతవాక్యశ్రవణం హ్రీర్మతిశ్చ జపోవ్రతం. తపస్ నిన్న కొద్దిగా చెప్పుకున్నాము. తపస్ అంటే ప్రారంభ స్థాయిలో ఏ పని చేయాలనో ఆ పనిని కరెక్ట్గా దానిని చేయడం. పొద్దున్నే 5 గంటలకు లేవడం అని అనుకోండి, 5 గంటలకు లేసేయాలి అంతే. చలిగా ఉందే ఇట్లా అని కాదు. తర్వాత స్నానం చేయడం ఏదో చన్నీళ్ళలో లేకపోతే వేణీళ్ళు ఏదో పెట్టుకో ఉంటారు, నియమం ఏదో ఉంటుంది. ఆ నీళ్ళతో ఆ సమయానికి స్నానం చేసేయడం. తర్వాత మనం పూజ చేయడం ఇంత టయానికి అని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ టయానికి కరెక్ట్గా కూర్చోవడం. ఇట్లా ఈ సమయపాలన పాటించుట అనేది ఉందే, అది తపస్. ఎవరెవరి స్థాయిలో వాళ్ళు చేయవలసిన పనిని ఖచ్చితంగా పాటించి చేస్తే అది తపస్సు అవుతుంది. అది తపస్సు. తర్వాత ఉద్యోగస్తులు ఉద్యోగం చేయడం, కరెక్ట్గా టయానికి వెళ్ళడం. ఏ టయానికి వెళ్ళాలనో ఆ టయానికి వెళ్ళి తీరుట. అక్కడ చేయాల్సిన పనిని ఆ పనిని చేయుట. నేను కాళహస్తిలో ఉన్నప్పుడు ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీని అడిగాను, స్వామీజీ నేను ఇక్కడ ఆశ్రమంలో ఏదైనా పని చేసేదానికి నాకు చెప్పండి స్వామీజీ. నువ్వేం చేస్తావు అని అడిగాను. నేను ఇట్లా ఉద్యోగం చేస్తాను స్వామీజీ. ఎక్కడ అన్నాడు. కాళహస్తి నుంచి 20 కిలోమీటర్లు కాసరం, అక్కడ పనిచేస్తాను స్వామి. నువ్వు పోయి ముందు నీ డ్యూటీ చెయ్యి. నువ్వేం ఆశ్రమానికి వచ్చి చేయాల్సిన పని లేదు, కానీ నువ్వు ముందు డ్యూటీ చేయబోయి అందాను స్వామి. నేను డ్యూటీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేనేమన్నా చేసేదానికి సెలవు ఇవ్వండి స్వామి నన్ను. నువ్వు డ్యూటీ ఎన్ని గంటలకి? 9 గంటలకి. 9 గంటలకు పో. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తావు? 5 గంటలకు వస్తాను స్వామి. 5 గంటలకు రా. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో చూసుకో. నువ్వు మళ్ళీ పారాయణం అవేమన్నా జరిగితే చూడు, ఆ టయానికి రా అంది అన్నారు. అంటే నువ్వు చేయాల్సిన పనిని నువ్వు సక్రమంగా చెయ్యి, అది తపస్ అని చెప్పాడు స్వామి. ఆశ్రమానికి వచ్చి నేను పనిచేస్తాను స్వామి అంటే చెప్పిన మాట అది కాళహస్తిలో. అదే ఇంకొక ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంకి అదొద్దు చెప్తే బాగుండదు. ఆశ్రమంలో నువ్వు లీవ్ పెట్టేసిరా అందని పిలుచు. కాబట్టి అట్లాంటి ఆశ్రమాలు పట్టించుకోకూడదు. కాబట్టి మనము చేయాల్సిన పనిని, ఎవరెవరు చేయాల్సిన పనిని ఆ పని తపస్సు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలకి వాళ్ళకి ఏమి చెయ్యాలనో అది చెప్పుట తపస్సు అంతే.
వాళ్ళను ఒత్తిడి చేయుట కాదు. ఎందుకంటే మనము తెలియచేయుట మాత్రమే మన ధర్మం. వాళ్ళను మనము చెప్పినంత మాత్రాన వాళ్ళు మారుతారా? వాళ్ళు మారేది ఏముండదు. కాబట్టి ఎవరెవరి కర్మ ఎలా ఎలా ఉంటే అలా అలా జరుగుతుంది. కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే మన బాధ్యతను మనం నెరవేర్చుట ఏంటంటే వాళ్ళకు చెప్పాల్సింది చెప్పుట, ధర్మమును. అందుకని ముందు మనకు తెలియాలిగా, ముందు మనం తెలుసుకొని తర్వాత వాళ్ళకి చెప్పాలి. మనకు తెలియాలంటే మనం ముందు ఆ మార్గంలో ముందు వెళ్ళాలి, వెళ్ళి దాన్ని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఆచరించినారా ఓకే, ఆచరించకపోతే ఓకే, దాంతో మనకు పని లేదు. చెప్పడం వరకే మన బాధ్యత, అంతవరకే. అది తపస్సు. తర్వాత ఇంటిలో స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు చేయాల్సినవి ఏదేది ఎలా ఎలా చేయాలనో అలా చేస్తే అది తపస్సు. తపస్సు అంటే పోయి కూర్చొని జపం చేస్తేనే తపస్సు అనేది కాదు. ఆ జపం చేసేటువంటిది అది వేరే తపస్సు వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇది ముందు నిలిస్తే, ఇది కరెక్ట్గా చేస్తే అప్పుడేమవుతుందంటే శరీరము మనస్సు పరిశుద్ధం అవుతాయి. శరీరము మనస్సు పరిశుద్ధమైతే అప్పుడు నీకు మళ్ళీ దానికి తర్వాత స్టెప్కు మళ్ళీ ఇక్కడ దానికి ప్రిపేర్ అవుతుంది ఆ శరీరము ఆ మనస్సు. సమయపాలన పాటించాలా, చేయాల్సిన దానిపైన దృష్టి పెట్టి చేయాలా, ఏకాగ్రంగా చేయాలి. నా వంతు కర్తవ్యమని చేయాలి, నా వంతు కర్తవ్యమని చేయుట, అది తపస్సు అవుతుంది. అది ఏదైనా కానీ రోడ్డింటి నడుస్తున్నామని అనుకోండి, వాకింగ్ చేస్తున్నామని అనుకోండి, వాకింగ్ చేసేటప్పుడు కూడా అది కూడా తపస్సు కావాలి. అది వాకింగ్ మెడిటేషన్ అన్నారు స్వామీజీ. వాకింగ్ మెడిటేషన్ అనేటప్పుడు అది వాకింగ్ మెడిటేషన్ మళ్ళీ నేను చెప్తాను. దాన్ని ఇప్పుడు చెప్తే మనకు అది ఎంత ఇప్పుడే శోభగా ఉండదు. అది వాకింగ్ మెడిటేషన్ మళ్ళీ చెప్తాను. సరే, తర్వాత సంతోషం. సంతోషం అంటే ఏంటంటే ప్రతి దానిలోనూ సంతోషపడుట. నేను చాలామంది దగ్గర విన్నాను ఏంటంటే వాళ్ళు చేస్తాండే ఉద్యోగం వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చదు. పైగా వాళ్ళు ఎక్కడో పని చేస్తుంటారు, ఆ పని చేసి ఊరు నచ్చదు. వాడు చేసే ఉద్యోగం వాడికి నచ్చదు ఒకటి. రెండోది, వాడు చేస్తూ ఉండే ఊరు నచ్చదు. ఇంకేం చేయాలి వానికి? అంత ఇట్లా ఉంటుంది, అన్ని రివర్స్లు ఉంటాయి. సరే, ఇప్పుడు మనం దానికంతా ఏం చేసే పనిలా. ఇది అక్కడ నేను అట్లా చెప్పట్లేదు. ఇక్కడ సంతోషం అంటే ఏంటంటే నువ్వు ఏ పనైనా అంటే నీ కర్తవ్యం ఉందే. ఇప్పుడు ఇక్కడ పురుషుడు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది. స్త్రీలు ఉద్యోగం చేసి సంపాదించాల్సిన పని లేదు అని అనాల్సిన పని లేదు. ఇద్దరికీ స్వేచ్ఛ ఉంది. ఇద్దరు సమానమే. కాకపోతే ముందు ఉన్నటువంటిది ఏంటంటే ఉద్యోగం పురుష లక్షణం అని ఉన్నది. ఉద్యోగం అని అంటే ఏదో ఒక డ్యూటీ చేసి దాన్ని సంపాదించడం అనేటువంటి అర్థం చెప్తారు. ఉద్యోగం అంటే అది కాదు. యోగం. అంటే ఏమి? ఉత్కృష్టమైన మార్గములో ప్రయాణము చేయుట మార్గము. యోగం అంటే మార్గం. వీడు ప్రయాణం చేయాల్సింది ఏమిటి? వీడు ప్రయాణం చేయాల్సింది ఉత్కృష్టమైన మార్గములో ప్రయాణము చేయుట. ధ్యానం చేయాలంటే, జపం చేయాలంటే ఏ వైపు తిరిగి కూర్చోవాలంటే తూర్పు ముఖం కానీ లేదా
ఉత్తరముఖంగానే తిరిగి కూర్చోవాలి. సహజంగా ఉత్తరముఖం తిరుక్కొని కూర్చోవాలి. ఉత్తరముఖం ఎందుకు అని అంటే, ఉత్తరం అనేటువంటిది పరమేశ్వరుడు కూర్చొని ఇట్లా దక్షిణం చూస్తూ ఉంటాడు కాబట్టి, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత వీళ్ళ యొక్క మనస్సులు పరిశుద్ధమవుతాయి కాబట్టి ఉత్తరముఖంగా తిరుక్కొని కూర్చోవాలి. దానిని ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి మార్గం. తర్వాత వీడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు 2 మార్గాలు ఉన్నాయని చెప్పినారు. శుక్లకృష్ణే గతిహేతే జగత శాశ్వతి మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయావర్తతే పునః. దాంట్లో ఒకటి ఉత్కృష్టమైన మార్గము, ఇంకొకటి తిరిగి వచ్చేటువంటి మార్గం. ఈ ఉత్కృష్టమైన మార్గమును వెళ్ళుట అనేటువంటి దృష్టిలో వీడు ప్రయాణం చేస్తాడన్నమాట. అందువల్ల ఉత్కృష్టం అనంటే గొప్పది అని అర్థం. ఉత్ యోగం అంటే వీడు ప్రయాణం చేసేది పురుషుడు ఉత్కృష్టమైన మార్గములో ప్రయాణం చేస్తే పురుషుణ్ణి అనుసరించి కదా స్త్రీ ఉంటుంది. కాబట్టి పురుషుణ్ణి అనుసరించి స్త్రీ ఉంటుంది కాబట్టి అది పురుష లక్షణం అని చెప్పినారు. దాన్ని వీళ్ళు తీసుకొచ్చి వీడు ఉద్యోగం చేయాలని వీళ్ళు పెట్టుకున్నారు. దాన్ని మనం ఏం చేయలేం, ఎవరెట్లనే అనుకోనిలే, మనకు దాంతో పని లేదు. ఇక్కడ సంతోషం అనేటప్పటికీ వాడే ఉద్యోగం చేస్తున్నాడు, నేను ఉద్యోగం చేయలేదు, అట్లంతా అక్కర్లే. అది కాదు, నేను చెయ్యాల్సిన దానిలో, నేను ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఇక్కడే నేను సంతోషంగా ఉండుట. ఏమిటా సంతోషంగా ఉండుట అంటే, ఎవరెవరు చేయాల్సిన పనిని అది కర్మ అయ్యి ఆ కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అదేమవుతుంది? అది భగవదర్పితమైనటువంటి కర్మ అయ్యి కర్మయోగం అవుతుంది. 3వ అధ్యాయం కర్మయోగం కదా. కాబట్టి కర్మయోగము చేయాలి మనం. కర్మయోగం ఇప్పుడు ఉద్యోగం చేసినా కర్మయోగమే, ఇంటిలో వంట చేసినా కర్మయోగమే, లేదా సేల్స్ మ్యాన్గా పనిచేసినా కర్మయోగమే, లేదా రాజ్యాన్ని పరిపాలించినా కర్మయోగమే. ప్రధానమంత్రి గారిని కర్మయోగి అని అంటున్నారు. వారు ఇప్పుడు కర్మయోగి అని చెప్తున్నారు. వారు సన్యాసం తీసుకోవాలని పోయారట. రామకృష్ణ మఠం కలకత్తాలో వెళ్ళారట. వెళితే అక్కడ వెళ్ళి స్వామీజీని, స్వామి విధంగా నేను సన్యాసం తీసుకోవాలనుకుని వచ్చినాననేమో అడిగితే ఆయన కూర్చొని పెట్టుకొని ఆయన విషయాలన్నీ అడిగి కనుక్కొని, చూడప్ప నీలో రాజరిక లక్షణాలు నాకు బాగా కనిపిస్తున్నాయి. ఆ కలకత్తాలో ఉన్నటువంటి పీఠాధిపతులు చెప్పినటువంటి మాట. కాబట్టి నువ్వేంటంటే, నీకు నేను సన్యాసం ఇవ్వను. నువ్వు రాజ్యాన్ని ఏలే లక్షణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, వెళ్ళు. నీకు కావాల్సినటువంటి మంత్రదీక్ష అవి కావాల్సింటే మేము ఇస్తాము, మేము చెప్పిన పద్ధతుల ప్రకారంగా నువ్వు చెయ్యి అని చెప్పారట. అందుకని ప్రధానమంత్రి గారు ప్రతి దానిలోనూ వారు మాట్లాడే విధానాలు, వారు చేసే విధానాలన్నీ కూడా కర్మయోగి యొక్క లక్షణాలనే అక్కడ ప్రకటింపజేస్తూ ఉంటారు. అవును. అందువలన ఎవరు ఏమి చేసినా, ఎవరు ఏ పని చేసినా కూడా దాంట్లో సంతోషాన్ని పొందాలి. కర్మయోగముగా మారాల. స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః. బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శుద్ధుడు కావచ్చు, ఎవరెవరు చెయ్యవలసిన కర్మని వాళ్ళు ఆ కర్మను చేస్తూ ఆ కర్మని కర్మయోగముగా మలుచుకుంటే
అందరిది సమానమే. విగ్రహము దగ్గర నిలబడి విగ్రహానికి పూజ చేసేటువంటి పురోహితుడు, చెప్పుల దగ్గర కూర్చొని చెప్పులు కుట్టేటువంటి వాడు, ఇద్దరూ చెయ్యాల్సిన పనిని సక్రమముగా చేసి భగవత్ భావనతో చేస్తే రెండు సమానమే. రెండు సమానమే. ఏందండి అట్లా అంటారు మీరు? ఆడ దేవునికి పూజ చేసేది, ఈడు చెప్పులు కుట్టేది, రెండు సమానమా? నేను చెప్పిన మాట కదండి, భగవంతుడు చెప్పిన మాట నేను చెప్తున్నా. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః. ఎవడెవడు ఎక్కడెక్కడ ఎలా ఎలా చెయ్యాలనో అలా చేస్తే అది కర్మయోగమై వాడు అందులోనే సిద్ధిని పొందుతాడు అని భగవంతుడు చెప్పాడు 18వ అధ్యాయంలో. దేవునికి పూజ చేస్తూ స్వార్థ భావనతో ఉంటే అది పూజ ఎట్లవుతుంది? అది కర్మయోగం కాదు. అది కర్మయోగం కాదు. నువ్వు పూజ చేయాలినంటే, అది యజ్ఞం చేయాలనంటే అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే ఇష్టవ్యమేవేతి మనః సమాధాయ చ సాత్వికః. ఇంక దాంట్లోకి పోతే అదొక పెద్ద చరిత్ర వస్తుంది. కాబట్టి చేయాల్సిందంతా సాత్వికమైనటువంటి కర్మను చేయాలి. చేసే కర్మను ఈశ్వరార్పణ భావనతో చేసి, అక్కడ నాది తక్కువ కర్మని వేరే వాళ్ళది ఎక్కువ కర్మని అలా ఉండకూడదు. అటువంటి మనకొద్దు. వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటే వండుకొనిలే. ఇక్కడ నియమం పాటించుట అనేది చెప్తున్నారు. అప్పుడేమవుతుంది? భగవంతుడు నాకు ఈ పనిని నిర్దేశించాడు, భగవంతుడు నిర్దేశించిన కర్మను నేను ఇక్కడ చేస్తున్నాను అని భగవదర్పణ భావనతో చేస్తూ దానిలోనే సంతోషమును పొందుట. దానిలో ఒకవేళ నీకు అనుకున్నంత ఆదాయం రాకపోవచ్చు, రాకపోయినా ఈశ్వర ప్రసాదం నాకు ఇది లభించింది అని దానితో సంతోషపడుట. తర్వాత ఆస్తిక్యం. ఆస్తిక్యం అని అన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఎక్కడ పోయినా, ఎలా ఉండినా, ఏమి చేసినా సర్వేశ్వరుడు భగవంతుడు కాబట్టి సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో అని అన్నాడు భగవంతుడు 15వ అధ్యాయం. అందరి హృదయములలో నేను ఉంటూ అన్నీ నేను తెలుసుకుంటున్నానని చెప్పాడు. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, అందరి హృదయములలో ఉన్నాడు. కాబట్టి నేను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చేసినా కూడా అదంతా భగవంతుడు చూస్తున్నాడు. భగవంతునికి తెలియకుండా ఏమీ జరుగుటలేదు అని ఇక్కడ ఉండుట ఆస్తిక్యం. ఆస్తిక్యం. తూర్పు కూడా కూర్చొని చేయవచ్చు. తూర్పు ఉత్తరం గురించి చెప్పినాను. తూర్పు సూర్యుని యొక్క పుట్టుక కదా. కాబట్టి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యభగవానుడు పుట్టి ఆయన పెరుగుతూ వస్తాడు కదా. పెరుగుతూ వస్తాడు కాబట్టి తూర్పు ముఖంగా కూర్చొని చేసేదానివల్ల ఆ సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల వీడు కూడా పెరుగుతూ వస్తాడు. కాబట్టి అది ఉత్కృష్టం. అది ఈడ దానం తర్వాత ఆస్తిక్యం తర్వాత దానము. దానం అనంటే మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం. ఇతరులకు ఇవ్వడం అంటే ఎవరికి ఇవ్వడం? ఎవరికంటే వాళ్ళందరికీ ఇవ్వడం అని కాదు.
ఎవరికి యోగ్యులో వాళ్ళకి ఇవ్వడం, ఆ యోగ్యులకు కూడా ఏది ఇస్తే వాళ్ళకి సరిపోతుందో దాన్ని ఇవ్వడం. అర్థమవుతుందా? యోగ్యుడు కాని వాడికి ఇవ్వకూడదు. యోగ్యుడు కాని వానికి ఇస్తే ఏమవుతుంది? వాడిని తీసుకుపోయి వాడు దాన్ని దేనికో వ్యర్థం చేస్తాడు. యోగ్యుడుగా ఉండేవాడు వస్తే వాడికి మనం ఇవ్వాలి. ఏదన్నా కాదు, వారికి ఏది అవసరమో దాన్ని ఇవ్వడం. ఏదన్నా ఇస్తే అది సరిపోదు. అంటే వాళ్లకు ఏది అవసరమో దాన్ని ఇవ్వడం. ద్రోణాచార్యుడు కుమారునికి పాలు పట్టేదానికి లేక తన మిత్రుడని చెప్పి ద్రుపదుని దగ్గరికి వెళ్ళాడు కదా. అప్పుడు వెళ్ళి ఒక గోవును అడుగుదామని చెప్పి వెళ్ళాడు. అతనేమన్నాడు? నా మిత్రుడని చెప్పద్దు నువ్వు, నీకు కావాలంటే గోవుని అడుగు ఇస్తా ఒక బ్రాహ్మణునికి అన్నట్లుగా అన్నాడు. అది సమంజసమా? చూడండి ఎంత ఇది. ఇప్పుడు ఈయన వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన గౌరవం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అదే శ్రీకృష్ణుని దగ్గరికి కుచేలుడు వెళ్ళాడు. కుచేలుడు వెళ్తే ఏం చేశాడు? అడ్డుకొని వెళ్ళిపోయాడు. చూడు, చూడు ఎంత ఇది. అక్కడ చూడండి ఎంత ఎంత గౌరవం ఇచ్చాడు. ఎందుకు? ఆయన బ్రాహ్మణుడు, పైగా భక్తుడు, చిరకాల మిత్రుడు అంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చాడంటే పాత్ర. గురువులు వచ్చినారనుకో, గురువులు వస్తే అందరినీ సేవించినాడు, మహర్షులు వస్తే సేవించినాడు, అందరి పాదములు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ లాంటి మహానుభావుడు. వాళ్ళకు కావాల్సింది తన నుంచి చేయాల్సింది చేశాడు. శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసంలోకి వెళ్ళాడుగా. అరణ్యవాసంలోకి వెళితే ఇప్పుడు అక్కడ మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడ మహర్షులు ఉంటే ఇప్పుడు ఒకే జాగాలో ఉండలేదు, మారుతూ వచ్చినాడు కదా. ఇక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఇక్కడుండే మహానుభావులను అడుగుతాడు. అక్కడికి వెళ్ళమని చెప్తారు వీళ్ళు. ఆ ప్రదేశానికి వెళ్ళేదానికి ముందు అక్కడుండే వాళ్ళకి ఏమి అవసరమో కనుక్కుంటాడు. ముందు అక్కడుండే వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ముందు తీర్చి తర్వాత పోతారు రామచంద్రుల వారు. చూడండి ఎట్లా ఉండదు. వనవాసానికి వెళ్ళినా కూడా తను చేయాల్సిన విద్యుక్త కర్తవ్యం అనేటువంటిది అక్కడ పాటించినాడు. పైగా మహర్షుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు సేవ చేయాలి కాబట్టి వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేశాడు. అది ఇక్కడ మనం చేయాల్సిందే. అంటే ఎవరెవరికి ఏది అవసరమో దాన్ని చేయాలి. కానీ వాడికి ఇంకోటి ఏదో కావాల్సి వస్తే ఇంకోటి ఏదో ఇస్తే అది సరిపోదన్నమాట. అది పాత్ర నెరిగి దానము చెయ్యాలి. తర్వాత ఈశ్వర పూజనం. ఈశ్వర పూజన అన్నప్పుడు ప్రారంభ స్థాయిలో భగవంతుణ్ణి ఆరాధించాలి. ప్రారంభ స్థాయిలో భగవంతుని ఆరాధించాలి, విగ్రహారాధన చెయ్యాలి. విగ్రహారాధన చేయకపోతే మనసు ఎట్లా కుదురుతుంది? కాబట్టి ప్రారంభ స్థాయిలో విగ్రహారాధన చెయ్యాలి. విగ్రహారాధన చెయ్యకూడని స్థితి ఎప్పుడు వస్తుంది? అసలు నీకు నీ శరీరం పైన అభిమానము లేనప్పుడు అప్పుడు విగ్రహారాధనతో పనిలా. నేను శరీరము కాదు, నేను శరీరము కాదు అని నీవు ఏ రోజు ఏ క్షణములో నువ్వు
అలా ఉండగలుగుతావో అప్పుడు నువ్వు విగ్రహారాధన చేయకపోయినా కూడా దోషం లేదు. శరీర భావన ఉండేదే, ఏమన్నా వస్తే కావాలనేదే. దేవుడికి ఏమి తక్కువప్పా, దేవుడికి అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయనంతా ఇచ్చేది మనకు దేవుడు ఇస్తాడు, మళ్ళీ దేవునికి ఏంది మనం ఇచ్చేది అని అంటే అప్పుడు అది ఎట్లయిపోయింది? అది మంచి పద్ధతి కాదు, అది తెలియకుండా చేసేటువంటి పని, అది దోషం. అట్లా చేయకూడదు. ఈశ్వర పూజనం ఎట్లాంటి వాడైనా సరే మీరు కావాలంటే గమనించండి, ప్రతి ఒక్కనికి భక్తి ఉన్నది, భగవంతుని పైన విశ్వాసం ఉన్నది, నాస్తికులకు కూడా ఉన్నది. ఒకసారి విజయవాడలో నాస్తిక సంఘం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. నాస్తికులు అంటే దేవుడు లేడు అనేవాళ్ళు. వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటే అంటే ముందే ఒక 4 రోజుల ముందే పలానా డేట్ అని ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేట్ రానే వచ్చింది. పెద్ద అంత షామియానాలు వేసేశారు, బాగా పెద్ద ఇవన్నీ కూడా కట్టేశారు. ఈ నాస్తిక సంఘం వచ్చేసారు, దాదాపు చాలామంది, ఒక 10,000 మంది వచ్చారని అనుకోండి. చూస్తే వర్షము కురిసేసేటట్లుగా ఉంది. వర్షం కురిస్తే సభ జరుగుతుందా? సభ జరగదు. దేవుడు ఉన్నాడని వీళ్ళు అంటారా? దేవుడు ఉన్నాడని వీళ్ళు అనరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రకృతిని చూస్తూ, ఈ ప్రకృతి వర్షం రాకన్నా ఉంటే మనకు బాగుండు అని అనుకుంటారు. ఎవరైనా అనుకుంటారు అనుకోరా? సభ ఇట్లా పెట్టుకున్నారు, ఇట్లా అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? నేరుగా దేవుని దగ్గర పోయి నిలబడి పూజ చేయలేదు, కానీ ఏమంటున్నారు? ప్రకృతి నుంచి వర్షం రాకపోతే ఇప్పుడు సభ సజావుగా జరుగుతుంది అని అంటున్నారా లేదా? అంటే ఇప్పుడు ప్రకృతిని వాళ్ళు అన్నారా లేదా? అంటే ప్రకృతి భావంగా భావించినారా లేదా? అరే నువ్వు దేవుడుని అనలేదు కానీ ప్రకృతిని అన్నాడు కదా, ప్రకృతిని నువ్వు వాడన్నాడు, నువ్వు దేవుడు అన్నాను, అంతే తేడా. ప్రకృతి కూడా దేవుడే కదా. అపరే ఏమి భగవంతుడు 7వ అధ్యాయంలో భూమి రాపో నలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకార ఈతేయమ్మే భిన్నా ప్రకృతి అన్నాడు లేదా? ఆ ప్రకృతి నాదే అని అన్నాడు కదా. ఆ తర్వాత అపరేయమితిస్తన్యం ప్రకృతిం విద్ధిమే పరం, ఇంకొక ప్రకృతి కూడా ఉంది అని అన్నాడు లేదా? ఈ ప్రకృతిలంతా ఎవరు? భగవంతుని యొక్క స్వరూపమే కదా. ఇప్పుడు వీడనింది, వీడు ప్రకృతిని అన్నాడు, ప్రకృతి నాకు బాగా సహకరిస్తూ ఉంది. ఆ ప్రకృతి సహకరించుకున్నామంటే మీటింగ్ ఏమైపోయేదప్ప అని అన్నారు. అంటే మీ నాస్తికుడు కూడా భగవంతుని ఏదో రూపంగా ప్రార్థిస్తున్నాడు, వేరే రకంగా అన్నాడు అంతే. మన దృష్టిలో వాడు దేవుడుని అనలేదు, కానీ వాడు అన్నాడుగా. సైంటిస్ట్ ఉంటాడు, సైంటిస్ట్ కూడా వాడు కూడా ఏం చేస్తాడు? వాడు కూడా వాని మార్గంలో వాడు చేసే విధానంలో దేవుణ్ణి అక్కడ భావిస్తాడు. అంతేగా నేరుగా దేవుని దగ్గర వచ్చి టెంకాయ కొట్టాలని ఏమి సిద్ధాంతం ఏమి లేదు. టెంకాయ కొట్టకపోయినా కూడా అది కూడా దైవ ప్రార్థనయే. ఎవరెవరు చేయాల్సిన విధానములు వాళ్ళు చేస్తే అది దైవ ప్రార్థనే అవుతుంది. కాబట్టి ఈశ్వర పూజనం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. ఇందులో మనం ఇక్కడ మన పద్ధతి ప్రకారం చేసేటప్పుడు విగ్రహారాధన చేస్తాం కాబట్టి విగ్రహారాధన చేసి తీరాలి. ఒక్క సన్యాసి మాత్రము విగ్రహారాధన చెయ్యవలసిన అవసరం లేదు. ఒక్క సన్యాసి, ఆ సన్యాసులు కూడా ఇప్పుడు విగ్రహారాధన చేసుకుంటూ ఉంటారు. నిజమైన సన్యాసి విగ్రహారాధన చెయ్యకూడదు. ఎందుకంటే శరీరము నేను కాదు అని చెప్పి మళ్ళా శరీర భావనతో ఉండి చేస్తే ఎట్లా? కాబట్టి అట్లా చేయకూడదు. వాడు నిజమైన సన్యాసి కాదు. ఈశ్వర పూజ తర్వాత ఈశ్వరానుగ్రహము చేతనే సర్వము జరుగుచున్నది. ఈశ్వరానుగ్రహం చేతనే సర్వము జరుగుచున్నది.
ఏమి జరిగినా ఈశ్వరుడే ఇది చేపించినాడు అని ఈశ్వరుని పైన భారము వేయుట. మనము చేయాల్సి వస్తే శాస్త్రము కన్ను చెప్పుకున్నాం కదా, శాస్త్రము ప్రకారముగా చేయుట. శాస్త్రంలో చెప్పి ఉంటే ఆ ప్రకారంగా నేను చేస్తానప్ప అని శాస్త్రం ప్రకారంగా చేయుట. ఇలా శాస్త్రం ప్రకారం చేసినప్పుడు వేరే వాళ్ళు శాస్త్రానికి విరుద్ధంగా చేసి ఏమో చేస్తుంటారు. నాకు వేరే వాళ్ళు చెప్పారు, బ్యాంకులో అకౌంట్ వేస్తారనమాట. బ్యాంకులోకి నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు, నీ అకౌంట్ నెంబర్ వాళ్ళకి ఇవ్వాలి, నీ అకౌంట్లోకి డబ్బులు వేస్తారు, నీ అకౌంట్లో నుంచి మళ్ళీ డబ్బులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయమంటే నువ్వు చేసేది అంతే, నీకు కమిషన్ వస్తుంది. నువ్వేం పని చేయాల్సిన పనిలే, ఉద్యోగం ఏం చేయాల్సిన పనిలా, నీ అకౌంట్లోకి డబ్బులు వేస్తారు. 50 లక్షలు వేస్తారు. 50 లక్షలు వేసిన తర్వాత ఆ 50 లక్షలను నువ్వు ట్రాన్స్ఫర్ చేయడం, ఇంకొక అకౌంట్ నెంబర్ ఇస్తారు, ఆ అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయడం, నీకు 2% ఏదో కమిషన్ ఇస్తారు. 50 లక్షలకు 2% అంటే కూడా ఎంత వస్తుంది? పట్టుకోండి, దానికి ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా వీళ్ళే కట్టుతారు, వీళ్ళే ఇస్తారు, చెప్తారు అది కూడా, వాడు అవంతా చెప్తాడు. బ్లాక్ మనీ ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఈ వీళ్ళు ఉంటారు చూడండి రాడికల్స్, ఇంకా కొన్ని ఉన్నాయే దేశ విద్రోహ శక్తులు, దేహ విద్రోహ శక్తులు ఉన్నాయే, వాళ్ళకు వేరే దేశం నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ వస్తుంది వాళ్ళకి. ఆ ట్రాన్స్ఫర్ వచ్చింది ఇక్కడ వేరే వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకొని దానిని ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటే వాళ్ళు పట్టుబడేదానికి అవకాశం ఉంటుంది ఎంక్వైరీ చేసినప్పుడు. అందుకని వాళ్ళు ఇది లేకుండా వేరే వాళ్ళను బినామీలుగా పెట్టుకొని వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళ అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్స్ చేస్తారు. ఇట్లాంటివన్నీ పట్టుకుంటే ఎవరిని పట్టుకున్నది మళ్ళీ వచ్చి వీని పట్టుకుంటారు. వీడేమనుకుంటాడు, నేనేం చేసింది ఏం లేదు కదా, 50 లక్షలు ఉంది, ట్రాన్స్ఫర్ చేసినాము, నాకు 2 లక్షలు వస్తుంది, చాలు కదా అని అనుకుంటాడు. నెలకు ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ జరగాల్సి ఉంటుంది, అట్లా చాలదా? అట్లా ఉంటుంది. ఇట్లాంటివన్నీ చేస్తే శాస్త్ర విరుద్ధమవునా కాదు ఇది? శాస్త్ర విరుద్ధం. వాడేమో తొందరగా ఎదుగుతాడు. ఇట్లా పెరిగినటువంటి వాళ్ళు రాజకీయంగా కూడా మళ్ళీ బాగా రాణిస్తారు. అవి ఏంటంటూ పోతూ ఉంటాయి. ఈ నియమం అనేటువంటిది ఏం చేస్తుంది, నాకు ఇవన్నీ శాస్త్ర విరుద్ధమైనటువంటివి నాకు అక్కరలేదు, దాని వలన నేను సంతోషపడాల్సిన అవసరము లేదు, నేను చేయాల్సింది భగవంతునికి ప్రీతిపాత్రముగా ఉండుటయే. చూడండి ఎంత వచ్చేసిందో. పక్కలో ఉండేవాడు పెరిగిపోతూ ఉంటాడు, అయినా సరే నాకు అవసరం లేదు, ఈశ్వర అనుగ్రహం చేత నాకేదొస్తే దాంతో నేను సంతోషంగా ఉంటాను అని ఉండుట. ఇది ఈశ్వర పూజనం. తర్వాత అందరినీ ఈశ్వర భావనతో చూచుట. అవంతా ఇంకా ఎక్కువ వస్తుంది. సరే, మొదటిది చాలు, మనం ఇది చెప్పుకుంటున్నాం నియమం కాబట్టి అంత స్థాయికి వెంటనే వెళ్ళిపోలేం కదా. కాబట్టి ఈశ్వర పూజనం మొదటి ఇది చెప్పుకుందాం, తర్వాత మళ్ళీ ఇంకా వేరే అంత వస్తుంది. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. ఇప్పటికి టైం అయింది, చాలు. సిద్ధాంత వాక్య శ్రవణం హ్రీర్ మతిశ్చ జపోవ్రతమా ఇంకుండేది అవి ఉన్నాయి, అది రేపు చెప్పుకుంటాం. 5 అయినాయి, ఇంకా 5 ఉన్నాయి, 5 రేపు. ఓం
తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం